ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా? ఏం డౌటా? కావాలనే చేశాను. నా పక్కన మిత్ర ఉండడం చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కదా? అవును, రాముడి పక్కనే ఉండాల్సింది సీత కాని శూర్పణఖ కాదు. నేను శూర్పణఖని కాదు, మిత్రతో తాళి కట్టించుకున్న భార్యని. ఆ తాళి ఈ కడుపు రెండు ఫేక్ అని తెలుసు. నీ కడుపులో లేని బిడ్డకు ఆయన కబుర్లు చెప్పాలా? మిత్ర నన్ను నమ్మినంత వరకు నేను చెప్పేదే నిజం. నేను చేసేదే జరుగుతుంది. ఇలా ప్రతిసారి నువ్వు నన్ను ఆపలేవు. నేనేంటో నీకు బాగా తెలుసు. ఆయనకి ఆపదొస్తుంది అంటే అది అడ్డుకోవడానికి నా ప్రాణాలిస్తాను. అవసరమైతే ప్రాణాలు తీస్తాను కూడా. మిత్ర కోసం నేను ఆ పని చేయగలను. నువ్వైనా ఒకసారి మిత్రని వదిలేసి వెళ్ళావేమో. నేను ఎప్పుడూ మిత్ర పక్కనే ఉన్నాను. నేను మిత్రగారి జీవితంలోకి వచ్చిందే నీ నుంచి ఆయన్ని కాపాడ్డానికి. ఆయన జీవితంలో నేను భార్యనైతే నువ్వొక గండానివి. నీ వల్లే ఆయనకి ప్రమాదాలు జరుగుతున్నాయి. మిత్ర నాకు ప్రాణం. తనకి నేను గండాన్ని ఎలా అవుతాను? నువ్వే గండానివి. నీ ఫేక్ పెళ్లి, నీ ఫేక్ ప్రెగ్నెన్సీ, నువ్వు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాల వల్ల ఆయనకి మళ్లీ గండం మొదలైంది. ఆయన క్షేమంగా ఉండాలంటే నువ్వు అడ్డు తప్పుకోవాలి. పొరపడుతున్నావు లక్ష్మి. మిత్రని కాపాడే బిడ్డ నా కడుపులో ఉంది. ఆ బిడ్డ వల్లే మిత్ర ప్రాణాలు నిలబడతాయి. అరవింద్ ఆంటీ చెప్పింది అదే కదా? లేని కడుపుని అడ్డం పెట్టుకుని నువ్వు అత్తయ్య గారిని మోసం చేస్తున్నావు. 24 గంటల్లో నీ కడుపు ఖాళీ అని అత్తయ్య గారి ముందు నిరూపిస్తాను. రేపు అసలైన ఉగాది కానుక ఈ ఇంటికిస్తాను. అదే 24 గంటల్లో నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఆంటీ చేత నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తాను. అది నీ తరం కాదు. రేపు ఇంట్లో నుంచి వెళ్లిపోయేది నువ్వే. పిచ్చి లక్ష్మి, అరవింద్ ఆంటీ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందని కలగన్నావా? అది జరిగిపోయింది కదా. అలాగే రేపు కూడా నేను అన్నది జరుగుతుంది. చూద్దాం రేపు ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోతారో, ఎవరు ఇంట్లోనే ఉండిపోతారో. వాచ్ రెడీ జాను. ఇక నుంచి వాచ్ ద్వారా మామ్ మనీషా మాట్లాడుకునే ప్రతి మాట మనం వినొచ్చు. త్వరగా వెళ్ళి అత్తయ్యకి ఈ వాచ్ ఇచ్చేసి రండి. ఏంటా తొందర? ఇది వర్క్ చేస్తుందో లేదో టెస్ట్ చేయాలి కదా. ఈ వాచ్ కి బగ్ పెట్టించి నా ఫోన్ రిసీవర్ కి ఫిక్స్ చేయించాను. నేను వెళ్ళి ఏదైనా మాట్లాడతాను, నీకు వినిపిస్తుందో లేదో చూడు. హే జాను, వింటున్నావా? నీకు మల్లెపూలు తీసుకురావడం మర్చిపోయాను. పూలకి బదులుగా ముద్దులతో సరిపెట్టనా? ముద్దులు ఒక్కటే చాలా? మురిపాలు కూడా కావాలా? జాను, నేను మాట్లాడింది నీకు వినపడిందా? వినబడింది. ఏం వినపడింది? మీకు నేను మొట్టికాయలు వేయడం మర్చిపోయానంట. ఇప్పుడు తీసుకోండి. హే జాను, అదేంటి? నేను మల్లెపూలు ముద్దులు మురిపాలే కదా చెప్పాను. నీకు మొట్టికాయలు వినిపించిందా? వీడు సరిగ్గా బగ్ ఫిక్స్ చేయలేదనుకుంటా. నాకు సరిగ్గానే వినిపించింది. ముందెళ్ళి అత్తయ్యకి వాచ్ ఇచ్చేసి రండి. అయితే ఇట్స్ వర్కింగ్ అన్నమాట. మరి ఇదిగో మనీషా, నువ్వు అడిగిన రోజ్ సీడ్స్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఈ రోజ్ సీడ్స్ తో ఏం చేస్తావు? అది సస్పెన్స్ ఆంటీ. రేపు వీటితో ఒక మ్యాజిక్ చేయబోతున్నాను. మ్యాజిక్ అంటే ఏం చేయబోతున్నావు? అదే సస్పెన్స్ అని చెప్తున్నాను కదా. రేపు ఏం జరుగుతుందో బుల్లితెర మీద చూడండి. మామ్ మామ్
ఏంటిద్దరు సైలెంట్ అయిపోయారు? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు? మేమేం చేయట్లేదు కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. నీ స్మార్ట్ వాచ్ పోయిందని గోల్ చేసావు కదా, ఇదిగో. ఎక్కడ దొరికింది ఇది? అదిగో ఆ కాటన్ దగ్గర. అంత పెద్ద పని చేస్తే ఇంత చిన్న ముద్ద, అది బుగ్గ మీద. మాట్లాడకండి, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఇందాక సస్పెన్స్ అది ఇది అంటున్నా, రేపు వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది ఆంటీ. రేపు లక్ష్మీ ఉగాది పంచాంగం నేను రాస్తాను. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఉగాది పంచాంగమా? అంటే మనిష రేపు ఏం చేయబోతుంది? నీ ప్లాన్ ఏమో కానీ రేపటి నుంచి నా కోడలికి కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇస్తాను. అరవింద్ అక్క ముందు నన్ను పట్టించి నా చెంప మీద కొట్టించింది. దానికి పగలే చుక్కలు కనబడేలా చేస్తాను. విన్నారా అండి? మీ అమ్మ నాకు చుక్కలు చూపిస్తుందంట. ఆవిడ తప్పు చేసి నన్నంటుంది. ఆవిడ నాకు ఏదిస్తే దాన్ని తిరిగిస్తాను. ఆ తర్వాత మీరు బాధపడినా ప్రయోజనం లేదు. అమ్మ వాచ్కి బగ్గు పెట్టడం కాదు, నా తలకి కుంపటి పెట్టుకున్నట్టుంది.